మన ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి పేదవాళ్ళ కళ నెరవేరుతుంది. మా నియోజకవర్గంలో కొన్ని ఎస్సీ కాలనీ ఇంకా అట్లనే ఎస్టీలు ఉన్న దగ్గర ఇల్లు అంటే గత ప్రభుత్వంలో ఎస్సీలు ఉన్న దగ్గర అది మరి ఏం పథకమో ఇల్లు కూలగొట్టుకోండి, మీరు ఇల్లు కూలగొట్టుకుంటే ఇల్లు ఇస్తామని చెప్పి పాపం ఎస్సీలను మభ్యపెడితే వాళ్ళందరూ కూడా ఇల్లు కూలగొట్టుకున్నారు. పెరికేడు గ్రామం అని చెప్పి రాయపర్తి మండల్లో, మరి అట్లనే తొర్రూరులో కూడా 6వ వార్డులో చాలామంది ఇల్లు కూలగొట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే మరి అది ఎలక్షన్ ముందు స్టంటా తెలియదు, లేకపోతే ఏందో తెలియదు. ఎంతోమంది పాపం ఇల్లు కూలగొట్టుకొని ఈరోజు నీడ లేకుండా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అందరికీ ఇస్తున్నాము. మరి వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు మోసపోయి ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. మొత్తం 40 ఇళ్ళ పైన ఉన్నాయి పెరికేడ్లో. పాపం వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ బిడ్డ ఎండకేండి వానకు దడుస్తున్నాము, మాకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఈసారి ఇందిరమ్మ ఇళ్లలో వెసులుబాటు కల్పించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ కూడా మనం పూర్తి చేసి, అప్పుడు నాణ్యతతోటి కట్టలేదు చాలా మటుకు చూసినట్టయితే. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎవరైతే అసలు జాగా కూడా లేని పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి అవి మనం పూర్తి చేసి అలాట్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే ప్రతి పేదవాళ్ళు కూడా ఒకటే కళ ఉంటుంది జీవితకాలం, అంటే మనకి మంచైనా చెడైనా మన సొంత ఇంట్లో జరగాలి, ఏదైనా కన్నా కోరికని మన ఇందిరమ్మ రాజ్యంలో మన ప్రభుత్వం నెరవేరుస్తుంది అధ్యక్ష. మరి ఎంతోమంది పేదవాళ్ళు వెళ్తుంటే ఊర్లలోకి వెళ్తున్నా కానీ, లేకపోతే మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ వాడవాడ తిరుగుతుంటే ఇంకా కూడా వెనుకబడి ఉన్నవి, అంటే మున్సిపాలిటీ అంటేనే టౌన్లో కూడా వెనుకబడి ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి అసలు పూరు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 2వ విడతల వాళ్ళందరూ కూడా ఇల్లు పెట్టిస్తాం. మరి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళ కళ నెరవేరుతుంది మన ప్రభుత్వంలో. అందరూ కూడా గృహప్రవేశాలకి కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అంటే ఏదో గతంలో లెక్క ఒక్కటి చూపించి 100 మందికి ఆశ పెట్టట్లే మన ప్రభుత్వంలో. ఒక్కొక్క నియోజకవర్గానికి ఆల్రెడీ 3500 ఇళ్ళు వచ్చినాయి, ఇంకా కూడా రాబోతున్నాయి. ఇదేదో మభ్యపెట్టే కార్యక్రమం కాదు, ఖచ్చితంగా పక్కాగా వస్తున్నాయి, అందరు కట్టుకొని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. గృహప్రవేశాలకు కూడా ఎంతో సంతోషంగా అందరినీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అది ఏంటంటే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మనది, చేతలాల్లో చేసి చూపించే ప్రభుత్వం. అది కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందరూ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నారంటే అక్కడనే అర్థం చేసుకోవచ్చు, చూపించి ఆశ పెట్టట్లేము. మరి మంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపూర్ టౌన్లో అధ్యక్ష గతంలో కేసీఆర్ గారు మరి సొంత ఇంటి కళ నిజం చేయడానికి 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. G+4 అంటే 5 ఫ్లోర్స్ అధ్యక్ష. అయితే దాంట్లో 252 హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయి అధ్యక్ష. కేవలం ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి మరి బెనిఫిషరీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఉండిపోతారు అధ్యక్ష. కానీ ఎందుకో ఏమో ఎన్నిసార్లు అడిగిన నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల కింద మున్సిపల్ ఎన్నికల ముందు కూడా మరి అక్కడ ధర్నా చేసి తొందరగా హ్యాండ్ ఓవర్ చేయండి, లేకుంటే మేమే వెళ్ళి అట్లా కబ్జా పెడతామని చెప్పేసి మరి అక్కడ ఉన్న టౌన్ ప్రజలు కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఇంకో 248 అధ్యక్ష వివిధ దశల్లో ఉన్నాయి, కొన్ని స్లాబ్లో ఉన్నాయి, కొన్ని గోడలు గట్టి ఉన్నాయి. సో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మినిమంగా ఒక 3-4 crores ఇస్తే అయిపోయేదానికి దాన్ని పెండింగ్ పెడతా ఉన్నారు. మరి ఇంతకుముందు శబ్దక చెప్పినట్టుగా ఏంటంటే గతంలో ఏంటంటే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి లాటరీ ద్వారా ఎంపిక చేసేవారు అధ్యక్ష. కానీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏం చేశారంటే అధ్యక్ష అందరి దగ్గర ఆధార్ కార్డులు తీసుకొని ఆ 500 ఇండ్లు ఎర్రచూపుతూ మాకు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మేము ఇండ్లు ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర రేషన్ కార్డ్స్ తీసుకున్నారు అధ్యక్ష. ఆ రేషన్ కార్డ్స్ మాత్రమే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అప్లికేషన్స్ దాదాపు 4000 అప్లికేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే మరి ఇల్లు అనేది అందరికీ సొంత ఇంటి కళ అనేది నిజం కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి బెనిఫిషరీస్ని మీరు తీసుకున్నటువంటి ఒక ఆధార్ కార్డ్స్ కాకుండా, రేషన్ కార్డ్స్ కాకుండా అప్లికేషన్స్ని వెరిఫై చేయించండి, లాటరీ ద్వారా ఇవ్వండి. ఎందుకంటే అధికారులు ఇట్సెల్ఫ్ చెప్తా ఉన్నారు అధ్యక్ష, కాంగ్రెస్